హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతు మా బిట్టు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇక మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసేసి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక మా తమ్ముడు కాల్ చేసి కూల్ డ్రింక్స్ అండ్ ప్లేట్స్ అయితే తీసుకురమ్మన్నారు. ఇక మధ్యలో ఆగి అయితే ఇక కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నాం. అండ్ పక్కనే గుడాలు అమ్ముతున్నారు అన్నట్టు. ఇక మాకు ఆకలి అవుతుంది అనేసి ఇక గుడాలు అయితే తీసుకున్నాం. నిజంగా గుడాలు అయితే టేస్ట్ సూపర్ అన్నమాట, చాలా బాగుంది. ఇక ఈ విధంగా అయితే తినుకుంటూ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంతకీ ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. ఆషాఢ మాసంలో మా బంజారాలో స్పెషల్ పండుగ వచ్చేసి శీతల పండుగ అన్నమాట. ఆషాఢ మాసంలో మంగళవారం రోజు అయితే శీతల పండుగ చేసుకుంటాం. అందుకోసమే ఇక మా అమ్మ అయితే కాల్ చేసి శీతల పండుగ అయితే ఇన్వైట్ చేసిందన్నమాట. ఇక అందుకోసమే ఇక మా ఫ్యామిలీ అయితే ఇక ఈ విధంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అండ్ ఈ వ్యూ చూసిరా ఎంత బాగుందో. ఇదే అండి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారి అన్నమాట. చూడండి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అండ్ పొలాలు వేస్తారు కాబట్టి తుగ్గాలు వేసిరు. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. వ్యూ అయితే చాలా బాగుంది. ఇదే అండి మా అమ్మ వాళ్ళ ఊరు. ఇంకా మొత్తానికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది అమ్మ వాళ్ళ పొలం అన్నమాట. ఇక ఈ విధంగా అయితే శీతల పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఇక మార్నింగ్ అయితే శీతల భవాని దగ్గర వాళ్ళ నైవేద్యం గుడాలు అవి తీసుకెళ్తారు. ఇక మేమైతే మార్నింగ్ వెళ్ళలేదు కాబట్టి ఇక మార్నింగ్ అంతా ప్రాసెస్ అయితే ఇక ఈసారి అయితే అక్క వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే అక్క వాళ్ళ ఊర్లో కూడా శీతల పండుగ జరుపుకుంటున్నారు. అండ్ చెల్లె అదే ఊరు కాబట్టి ఇక చెల్లె అక్కడనే ఉంటుంది. ఇక మేమే వెళ్తున్నాం అన్నమాట. చూడండి మా అమ్మ ముగ్గు ఎంత చిన్నగా వేసిందో. పాపం ఆమెకు ముగ్గు వేయడమే రాదు, కానీ ఏదో ఆమెకు తెలిసినట్టుగా అయితే ఈ విధంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ముగ్గు చూడగానే. ఇంకా నేనైతే ఇక మా అమ్మని చూడడానికి ఇక నేను లోపలికి అయితే వెళ్తున్నా. మా అమ్మ ఏం చేస్తుందో చూపిస్తారండి. ఇక్కడ మా అమ్మ చూడండి, అప్పుడే మటన్ వచ్చిందంట. అంటే అందరు కలిసి తాండా అంతా కలిసి మేకను కట్ చేస్తారు. అప్పుడే మటన్ అయితే తీసుకొచ్చిరు అనేసి ఇక మా అమ్మ అయితే మటన్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది. అండ్ మార్నింగే చికెన్ చేసిందంట. ఇక చికెన్ కర్రీ అండ్ చపాతీ రైస్ అయితే చేసేసింది. ఇక నేను టిఫిన్ చేసి వెళ్ళినాం. ఇక మధ్యాహ్నం 3 అయింది కాబట్టి నాకైతే చాలా ఆకలి వేస్తుంది అనేసి ఇక నేనైతే వెళ్ళగానే ఈ విధంగా చికెన్ కర్రీతో అయితే చపాతీ తింటున్నా. ఇంకా ఆ తర్వాత కర్రీ కూడా ఇక మటన్ వండడం కూడా అయిపోయింది. ఇక అందరూ ఇంట్లో అంటే చికెన్ మటన్ అండ్ చపాతీ వాళ్ళు ఏమేమి స్పెషల్ చేసిరో అదంతా ఈ విధంగా తీసుకొని ఇక చెట్ల కింద వెళ్ళి శీతల భవాని దగ్గర అంటే ఆ పక్కన చెట్ల కింద కూర్చొని అందరు ఊరంతా అక్కడ ఒక దగ్గర చేరి తింటారన్నమాట. ఇప్పుడైతే మేమందరం చెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక అందరూ వెళ్తున్నారు. ఇక ఇక్కడైతే ఇక మా ఇంట్లో అయితే మా అమ్మ అండ్ మేమే వెళ్ళినాం కాబట్టి ఇక అమ్మతో పాటు నేను వెళ్తున్నా. అండ్ వ్యూ చూడండి, ఇది అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే పొలాలన్నమాట. నిజంగా గ్రీనరీగా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మా వదిన వాళ్ళు అండ్ వాళ్ళ పిల్లలు మా వదిన వాళ్ళ కూతుర్లు అయితే హాయ్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ నేను వాళ్ళతో జోక్ చేస్తున్నాను అనమాట. ఇదంతా మొర్రాపూర్ మా అమ్మ వాళ్ళ ఊరు. అంటే శీతల భవాన్ని ఊరు చివరిలో పెడతారు. ఇక అక్కడనే పూజిస్తారన్నమాట. ఇక వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, వర్షాలు బాగా పడాలి అండ్ ఈ వెదర్ చేంజ్ అయినప్పుడు అందరికీ దగ్గులు జలుబులు వస్తాయి కదా, అలాంటి ఏమీ అనారోగ్యానికి గురి కావద్దు అనేసి మొక్కుకుంటారన్నమాట ఈ పండుగకి. ఈ పండుగ వల్ల ఇక్కడ చూస్తున్నారా మా చెల్లి అన్నమాట, ఆమె రావట్లేదు. ఇది మా చిన్న చెల్లి వాళ్ళ ఇల్లు. యాక్చువల్లీ మా చిన్న చెల్లికి తెలియదు మేము వస్తున్నాం అనేసి, సడన్గా చూసి షాక్ అయింది ఆమె. మీరు కూడా వచ్చిరా అనేసి, ఎందుకంటే ఆమె కాల్ చేయలేదు మాకు. ఇక ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఒక్కరోజు కోసం ఏమొస్తారు రారా అనుకుందంట. కానీ మేమైతే వచ్చినాం, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. ఇక మరదలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా అక్క రాదు, చెల్లె వాళ్ళ పండుగ ఆమె చేసుకుంటుంది అనేసి ఇక మేమైతే వెళ్ళినాం అన్నమాట. చూడండి అందరైతే ఈ విధంగా చెట్ల కింద తినడానికి అయితే వెళ్తున్నాం.
అండ్ ఇక్కడ నేనైతే ఇక అందరు మార్నింగే వెళ్ళి ఇక నైవేద్యం పెట్టి అమ్మవారిని మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టి మేకను బలి ఇస్తారు. ఇక ప్రాసెస్ అంతా మార్నింగ్ ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక అప్పుడు నేను వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఇక నేనైతే ఇక్కడ మొక్కుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా ఇక వాళ్ళందరూ డైరెక్ట్ ఇక తినడానికి వెళ్తున్నారు. ఇక వాళ్ళు తీసుకొచ్చిన బాక్సులన్నీ ఇక నేనైతే ఈ విధంగా దర్శనం చేసుకొని అమ్మవారిని మొక్కుకొని ఇక ఇక్కడ నుంచి అయితే అండ్ శీతల భవన్ పక్కనే శివలాల్ మహారాజ్ టెంపుల్ చూడండి. ఇంకా ఆ రోజు చల్లగా చాలా బాగుండే వెదర్, చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా చూడండి శివలాల్ మహారాజ్ టెంపుల్ ఇక్కడనే అన్నమాట. అండ్ ఇది వచ్చేసి లుంకడ్, శీతల భవాని ఎదురుగా లుంకడ్ అనే దేవుడిని పెడతారన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే అందరూ తాండవాళ్ళందరూ కలిసి అయితే ఈ విధంగా ఒక దగ్గర కలిసి తింటారన్నమాట. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Konyek.
ఇక తినడం కొంచెం కంప్లీట్ అయింది. ఇక కొందరు తింటూనే ఉన్నారు. ఇంతలోనే వర్షం స్టార్ట్ అయిందన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే ఫుల్ వర్షం. ఇక ఆ వర్షంలో కొందరు అయితే ఇంటికి వెళ్ళిపోయారు అండ్ కొందరు ఉన్నారనమాట. కార్ తెచ్చుకున్న వాళ్ళు కార్లో అండ్ కొందరు అంబ్రెల్లా వేసుకుని అయితే అక్కడే కూర్చున్నారనమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఇక తడిసిన కొందరు అక్కడే ఉన్నారు కాబట్టి ఇక సంవత్సరానికి ఒక్కసారి కదా, ఇక సరే ఎలాగో తడిసినాం అనేసి అయితే ఇక తిన్న తర్వాత ఇంకా అందరు కలిసి అయితే మా బంజారా లాంగ్వేజ్లో పాటలు పాడుకుంటూ డ్యాన్స్ అయితే చేశారు. నిజంగా లాస్ట్లో అయితే ఫుల్ జోకు అండ్ డ్యాన్స్లు ఉంటాయి అన్నమాట. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. टांडवाल से रो तो मस्त रहती रहे से धांस गए एक दाड़ भिजा तो कहाँ जाती है को Pindah raka. Mana la jana tare bhasma sur mein na